పులివెందుల ఎమ్మెల్యే జగన్కు షాక్ తగిలింది. 9 సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. వైసీపీ అధినేత, మన మాజీ సీఎం జగన్ గారికి ఆయనతో పాటు మరో 8 మంది మీద వైసీపీ నేతలపై గుంటూరు జిల్లా నల్లపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండగానే నిబంధనలను ఉల్లంఘించి గుంటూరు మిర్చి యార్డ్లో పర్యటించడంతో జగన్ సహా పలువురు వైసీపీ నేతలపై కేసు నమోదైనట్లు తెలుస్తోంది. జగన్ పర్యటనకు ముందుగానే పోలీసులు అనుమతి నిరాకరించారు. అండ్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉండడంతో ఎలాంటి సమావేశాలు కానీ కార్యక్రమాలకు కానీ అనుమతి లేదు అని చెప్పారు. జగన్ మిర్చి యార్డుకు వచ్చిన సందర్భంలో పదే మైకులో అధికారులు ఈ పర్యటన చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ నిబంధనలను బేఖాతరు చేస్తూ జగన్ తన పర్యటన కొనసాగించారు. అయితే కేసు నమోదైన వారిలో జగన్తో పాటు ఆ పార్టీ నేతలు, ముఖ్యంగా వైకామా పార్టీ పి కేసుల ఇన్ఛార్జ్ అంబటి రాంబాబు, కొడాలి నాని, లేళ్ల అప్పిరెడ్డి, నందిగామ సురేష్, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, తలసిల రఘురాం, కావటి మనోహర్, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మరియు మహా అందగాడు పేర్లి నానిపై కేసు నమోదై జగన్పై దాదాపు 9 సెక్షన్ల కింద కేసు నమోదైనట్టు తెలుస్తోంది. జగన్ పర్యటన కారణంగా మిర్చి యార్డు దగ్గర పెద్ద ఎత్తున వాహనాలు కూడా నిలిచిపోయాయి. అండ్ మిర్చి యార్డులో రైతులు కలిసిన జగన్ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నట్టు యాక్ట్ చేశారు, అది వేరే విషయం. మరోవైపు గుంటూరు మిర్చి యార్డులో జగన్ వ్యవహరించిన తీరుపై తెలుగుదేశం పార్టీ నేతలు కూడా మండిపడుతున్నారు. గడిచిన 5 ఏళ్ళు కూడా ప్యాలెస్ను వదిలి బయటకు రాని జగన్ ఇప్పుడు కొత్త డ్రామాలకు తెరలేపారని, గడిచిన 5 ఏళ్లలో రైతులు పట్టించుకున్న పాపాన కూడా పోలేదని విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదే విధంగా చెప్పాలి అనుకుంటే రైతుల కోసం తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ మిర్చి రైతుల కోసం ఎప్పటి నుంచో కూడా కష్టపడుతోందని, మిర్చి రైతుల సమస్యలను ఇప్పటికే సీఎం చంద్రబాబు కానీ, కేంద్ర మంత్రులు కానీ కేంద్రం దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని, కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి శివరాజ్ సింగ్కు కలిసి వినతి పత్రం సమర్పించడం జరిగిందని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా రైతులను ఆదుకోవాలని రాయటం జరిగింది. అలాగే మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్లో భాగంగా మిర్చి కొనుగోలు చేయాలని, గడిచిన 10 ఏళ్లలో జరిగిన మిర్చి ఉత్పత్తి మరియు ధరల వివరాలను కూడా వివరించడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా ప్రస్తుతం ఢిల్లీలో పర్యటనలో ఉన్న చంద్రబాబు ఇదే విషయం మీద కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తారని కూడా తెలిసింది. ఇదిలా ఉండగా మన అంబటి రాంబాబు గారు మాట్లాడుతూ మాజీ సీఎం అయిన జగన్ జెడ్పీఎస్ సెక్యూరిటీ ఉందని, ఒక్క పోలీసు కూడా అక్కడికి ప్రభుత్వం పంపించలేదని ఈ విధంగా మాట్లాడడం జరిగింది. అయితే ప్రభుత్వం పోలీసులు పంపించడానికి జగన్ గారు మొన్న మన వల్లభనేని వంశీని జైల్లో పరామర్శించడానికి వెళ్ళినప్పుడు జరిగిన తీరు తెలిసిందే. పోలీసు అధికారులను సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా బట్టలోడదీసి కొడతాను తీసుకొచ్చి అన్నప్పుడు ఇంకా మరి అంబటి రాంబాబు గారు ఈరోజు పోలీసులు ఎందుకు పంపించలేదు జగన్ పర్యటనకు అడగడం కూడా హాస్యాస్పదంగా ఉందని చెప్పి తెలుగుదేశం పార్టీ నేతలు విమర్శిస్తున్నారు.